ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సూపర్ డూపర్ హిట్. మీరు గబ్బర్ సింగ్ చూసి ఉంటారు, సర్దార్ గబ్బర్ సింగ్ చూసి ఉంటారు. ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్. అసలు హరీష్ గారు ఏంటంటే అన్ని ఓల్డ్ సాంగ్స్తో అదరగొట్టారు. అసలు ఏమి సాంగ్స్ అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అన్ని ఓల్డ్ సాంగ్స్తో కొట్టారు. అసలు శ్రీలీల గారి యాక్టింగ్ కానీ అబ్బా చాలా బాగుంది. నిజంగా అంటే బెస్ట్ మూవీ అని చెప్పాలి, చాలా బాగుంది. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ కొట్టిందిరా. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ కానీ ఆ గ్రేజ్ అబ్బా ఏమి, ఆ ఓల్డ్ సాంగ్స్ డాన్స్ స్టెప్స్, అసలు ఎత్తరా కాలర్ ఎత్తరా సాంగ్ డూపర్ హిట్. దేకేంగే చాలా మాత్రం అయితే థియేటర్ మొత్తం హల్చల్, సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇచ్చిపడే రాశి ఇరగదీసే నక్షత్రం ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఓకే డన్. డైలాగ్ చెప్పాలనుకున్నా డైలాగే చెప్పిన బ్రో. సినిమా అయితే సూపర్ ఉంటుంది. ఎప్పటి నుంచో వెయిటింగ్, గబ్బర్ సింగ్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే హరిశంకర్కి భక్తులము, పవన్ కళ్యాణ్కి ఎలాగో మన హరిశంకర్ కూడా భక్తులము. ఇచ్చిపడే రాశి ఇరగదీసే నక్షత్రం ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. నా మూవీ మాత్రం మస్తు ఉంది అన్న, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ అదిరిపోయింది మూవీ. నెక్స్ట్ లెవెల్, కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా తీసారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ డైలాగ్స్ చాలా బాగుంది. తమన్ బీజం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ ఉన్నాయి, అవి కూడా ఉంటాయి, బట్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ బాగా సింక్ అవుతాయి మనకి. సూపర్ అండి మూవీ మాత్రం, నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ శ్రీలీల చాలా బాగా చేసింది, బోర్ ఎక్కడ కొట్టదండి. చాలా రీమేక్ ఏం లేదు, ఒరిజినల్ మూవీ అండి. స్క్రిప్ట్ చేంజ్, మొత్తం ఒరిజినల్ స్క్రిప్ట్ చేశారు, చాలా బాగుంది. సూపర్ అండి సినిమా. పవన్ కళ్యాణ్ లుక్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఆబ్వియస్లీ చాలా బాగుంది, సూపర్. అంతే, ఆడియన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, వాళ్ళకి ఫుల్ మీల్స్ అక్కడ రెడీగా పెట్టారు హరీష్ శంకర్. సూపర్. నెక్స్ట్ సినిమా మాత్రం చాలా బాగుంది. హరీష్ శంకర్కి గుడి కట్టాలన్న, అప్పుడు సుజిత్ గుడి కట్టాము, హరీష్ శంకర్ మాత్రం కూర్చోబెట్టేశాడు. ఉగాది మందే, ఒక్క సీన్ బోర్ లేదు బ్రో. పవన్ అన్న ఖుషీ సినిమాలో ఎలాగైతే అందంగా ఉన్నాడో అలా చూపించాడు. శ్రీలీల ముందర ఏదో చిన్నగా అయిపోతుంది అనుకున్నాడు, కానీ సినిమా మాత్రం అదిరిపోయింది. చాలు ఇంకా ఎక్కడ హరీష్ శంకరే బ్రో, హరీష్ శంకరే కనిపిస్తున్నాడు డైరెక్షన్లో, ఎక్కడ కానీ బోర్ లేదు. పవన్ అన్న గ్లామర్ మాత్రం ఇలా ఉంటాడా అనిపించింది. ఇప్పుడు రాజకీయాలు ఉన్నాడు కదా, తెల్లగడ్డం అట్లా సినిమాలో మాత్రం ఖుషీలో ఉన్నట్టే ఉన్నాడు, కడుపు నిండిపోయింది. మైనస్ లేదు, ఏం లేదు బ్రో, మైనస్లు ఏం లేదు. ఇంకో సాంగ్ ఉంటే బాగుండి అనిపించింది. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. ఇంకా సినిమా కావాలి మాకు, OG2 కావాలి. చాలా ఈ సినిమాకి కడుపు నిండిపోయింది. ఇలా ఉంటుంది అనుకుంటే మేము ఇంకా పెద్దగా ప్లాన్ చేసేవాళ్ళం, అనుకోలేదు యాడ్ డిసప్పాయింట్ అవుతామేమో అనుకున్నాము. బట్ హరీష్ శంకర్ నిజంగా కల్ట్ చేశాడు, పని బాగా చేశాడు. మంచి మెసేజ్, మంచి యాక్షన్, మంచి ఎంటర్టైన్మెంట్. ఒక మగ సింధూరం పెడితే ఎలా ఉంటుందో స్టోరీ అదే. జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ముందుగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, ఈ ఉగాది సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్. గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఇంతవరకు చైత్ర మనం చూడలేము. అంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్లో ఈ సినిమా మంచి పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హరీష్ శంకర్ కాంబినేషన్లో మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో హ్యాట్సాప్ సార్ ఇచ్చి పడేసిరు. ఇది దేశం మొత్తం మరిమోగిపోతున్న సినిమా. గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఇది మళ్ళీ హరీష్ శంకర్ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మళ్ళీ కెరియర్లో కొంచెం గబ్బర్ సింగ్ 2 అంటే ఒక డైలాగ్ చెప్తున్నా, ఆ సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, ఇచ్చి పడేసారు చూసినావా, ఆ డైలాగ్ నేను చెప్పింది నిజంగా చెప్తున్నా. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ కొట్టి చూసినావా, ప్రతి రివ్యూస్ లో నేను ఇచ్చి పడేసా డైలాగ్ అంట, అది రివ్యూస్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. హరీష్ శంకర్ గారు మీరు ఎక్కడున్నా ఫ్యాన్స్ పెద్ద పండుగ అనుకుంటాము. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరి తరఫున, ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున. ఇంకా ఇలాంటి చాలా సినిమాలు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 2 రావాలని కోరుకుంటున్నాను. సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఉగాది పచ్చడి కంటే ముందు వీ గాట్ ది ఆపర్చునిటీ టు వాచ్ సినిమా. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా బాగుంది సినిమా. థ్యాంక్స్ టు హరీష్ గారు.
పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ యూజువల్గానే బాగుంటుంది. ఫ్రమ్ లాస్ట్ 2 సినిమాస్ ఇంకా చాలా బాగుంటుంది. దిస్ టైమ్ హీ కిల్డ్ ఇట్ విత్ హిస్ లుక్స్, చాలా బాగున్నారు. అండ్ ఎస్పెషలీ ఆయన పోలీస్ యూనిఫామ్లో హిస్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగున్నారు. అండ్ వెనక ఎప్పుడైతే పాత సినిమాలు పాటలు ప్లే చేశారో, when that song was coming like Tarali Radha Tarali Vasandam, that song పెట్టినప్పుడు every audience were feeling the cult. ఎలా అయినా పవన్ సినిమా జస్ట్ పవన్ని చూడడానికే వస్తాం. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు, పోలీస్ గెటప్లో చింపేశారు. గబ్బర్ సింగ్లో ఏం అనిపించలేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ అ న్యూ పిక్చర్ ఆల్ టుగెదర్. మ్యూజిక్ చాలా బాగుంది. ఐ లైక్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెన్ పవన్ వాజ్ ఎంటరింగ్. పవన్ గారు అలా వస్తుంటేనే చాలు సార్, ఎవరు మ్యూజిక్ వింటారు, పవన్ని చూస్తారు అంతే. ఉగాది నిజంగా ఒక సింగం, సూర్య సినిమా సింగం 1, 2 చూస్తే ఎట్లా ఉంటుందో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఆయన పుష్కర కాలం అయింది హరీష్ శంకర్ సినిమా తీసి, ఎలా ఉంటుందో అనుకున్నాం. దాంట్లో కసి 12 పెరిగినట్టు కనపడుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాల పట్ల తగ్గిద్ది అనుకున్నాం, కానీ 10 పెరిగినట్టు కనపడుతుంది. అద్భుతం. కేఎస్ రవికుమార్ చీఫ్ మినిస్టర్ పాత్రలో బాగా చేశాడు. శ్రీలీల నెక్స్ట్ లెవెల్. ప్రతి సన్నివేశం ఎప్పుడు ఏదవుతుందా అనే ఉత్సుకతతో, అంటే మనకు కూడా అర్థం కాదనమాట. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అంతకు మించి అద్భుతమైన సినిమా చూసిన ఫీల్తో బయటకు వచ్చాం అనమాట. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ డ్యాన్స్ చూసారా, అదొక్క చాలు డ్యాన్స్. అదే సమయంలో గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది చూసారా, దాన్ని రిపీట్ చేశారు. తొలి ప్రేమలో సాంగ్ శ్రీలీలకి దీనికి బాగా కనెక్ట్ అయింది. ప్రతిదీ సన్నివేశం. దేశం ముఖ్యం, మన దేశం ముఖ్యం. మన దేశం మధ్య అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన హిందువులు ముస్లింల మధ్య శత్రుత్వం ఉండకూడదు, పక్క దేశాలకు అవకాశం ఇవ్వకూడదు. -°C పనిచేస్తున్న సైనికులకు మనం వందనం చెప్పాలా, దేశం ముఖ్యం అని ఉగ్రవాదులు వేరేసే పనిలో ఓల్డ్ సిటీ కావచ్చు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చూపించాడు. ఒక భావజాలం, ఒక మన ఎమోషనల్ అటాచ్మెంట్, భారతదేశం గొప్పది అన్నిటికంటే అనేది నెక్స్ట్ లెవెల్. ఇద్దరిది తమన్ నెక్స్ట్ లెవెల్ చూపించాడు. డిఎస్పి ఇద్దరు కూడా సంగీత దర్శకులు కావడం ఈ సినిమాకి హైలైట్గా. పొలిటికల్ ఆయన ప్లాన్ వేరే విధంగా ఉంటుంది అన్నట్టు. ఒక డైలాగ్ ఉంటుంది విలన్కి, నీ అభిమానులు నీ కుటుంబాన్ని నీ మొత్తాన్ని లెక్క చూసి చంపుతా అంటాడు. అరే నీ జీవితకాలం లెక్కేసుకో, నీ వల్ల కాదని చెప్తారు. అంటే అన్ని కోట్ల మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు నన్ను ఏమీ పీకలేరు అనేది ఆ డైలాగ్ అద్భుతం. పార్థిబన్ విలన్ అద్భుతంగా నటించాడు. పర్ఫెక్ట్గా మ్యాచ్గా దీనికి మనం చూడవచ్చు అనమాట. సరే 10కి చెప్పమంటారా 5కి చెప్పమంటారా? అవుట్ ఆఫ్ 10కి 9, డెఫినెట్గా 9 వస్తుంది. డెఫినెట్గా గతంలో ఉన్న సినిమాల రికార్డులు ఇది బ్రేక్ చేస్తుంది. అద్భుతమైన